హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావర్ టీవీకి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే, మరి మనందరికి కూడా తెలిసిందే, మహా సమరానికి అయితే సిద్ధమైతే అవ్వాల్సిన టైం అయితే వచ్చింది. పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా మనం చెప్పచ్చు. మరి మొత్తం మీద ఈ మ్యాచ్ నైట్ 8 గంటల ఇది జరగనుంది. అది రేపు మరి మొత్తం మీద మ్యాట్లోకి అయితే వెళ్ళిపోతే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే టీమిండియా ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్లో 6 మ్యాచ్లు అనేది టీమిండియా గెలిస్తే 1 మ్యాచ్ పాకిస్తాన్ అనేది గెలిచింది. అది 2022లో. అయితే ఇలా మొత్తం మీద ఎక్కడంటే న్యూయార్క్లో అయితే జరుగుతుంది. ఈ న్యూయార్క్ పిచ్ అనేది ఎలా స్పందిస్తుంది ఏమిటి అనేది కూడా ఏమీ కూడా అర్థమైతే కావట్లేదు. మరి కొన్ని స్కోర్స్ చూస్తే మినిమం 130 కొట్టారంటే చాలా కష్టంగా మరి ఆ పిచ్ అనేది మారిపోతుంది. కానీ టీమిండియా కూడా అర్థమైతే కావట్లేదు అనేది మొన్న ఐర్లాండ్తో మ్యాచ్ అనేది జరిగిన తర్వాత చెప్పడం కూడా జరిగింది. కానీ ఒకటి ఘోరమైన తప్పుదం అయితే ఇక్కడ బీసీసీఐ అనేది చేసింది. కానీ స్టేడియం అనేది మార్చుంటే చాలా చాలా బెటర్గా నాకైతే మరి అనిపిస్తుంది. కానీ కొంచెం టఫ్ టీం మరి ఎలా ఉండబోతుంది ఏంటో చూడాలి. ఇది పాకిస్తాన్ చాలా చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్కి వెళ్ళకపోతే ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. టీమిండియా గెలిస్తే సూపర్ 8కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ మరి ఉంటుంది. కానీ ఒకటి హై టెన్షన్ మ్యాచ్ మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. మరి ఎలా స్పందిస్తుంది ఏమిటని చూడాలి పిచ్ అనేది. టాస్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సరే బౌలింగ్ అనేది ఎంచుకొని చాలా మంది కట్టడి చేసి తర్వాత ఏమో చేజింగ్ అనేది దిగితే కాస్త మంచిదిగా నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఇది చూడాలి. ఎండగానే ఉంటుంది ఖచ్చితంగా సరే. పిచ్ ఎలా మూవ్మెంట్ వస్తుంది అనేది మనకైతే తెలియదు. అయితే బల చూసుకుని టీమిండియా బలం చాలా చాలా బలంగా అయితే ఉంది అని చెప్పచ్చు. రోహిత్ శర్మ, కోహ్లీ, మరి మొత్తం మీద హార్దిక్ పాండ్యా, దుబే, మరి పంత్ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. సూర్యకుమార్ కూడా ఫామ్లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. బౌలింగ్లో బుమ్రా కానీ మరి అక్షిత్ పటేల్ నుండి కానీ సిరాజ్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా చెప్పచ్చు. అలాగే మరి జడేజా కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పచ్చు. ఇలా చూసుకున్నా సరే ఖచ్చితంగా సరే మరి ఈ పిచ్లో మాత్రం పేస్ బౌలింగ్కి చాలా చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా సరే ఒక స్పిన్నర్ని డ్రాప్ చేసి అక్షిత్ పటేల్ని డ్రాప్ చేసి ఏమన్నా సిరాజ్కి ఏమైనా ఇస్తే చాలా చాలా సంతోషంగా మరి ఉంటుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి ఇలా చూసుకున్నా టీం అంటే చాలా చాలా బలంగా అయితే ఉంది. మరి పాకిస్తాన్ ఏంటంటే మరి రూఫ్ కానీ మరి అమర్ కానీ వీళ్ళందరూ కూడా ఫామ్లోకి అయితే ఉన్నారా కానీ ఎక్కువగా రన్స్ అందిస్తున్నారు. అఫ్రీది కూడా మరి ఎక్కువగా రన్స్ అందిస్తున్నారు. మరి బాబర్ కానీ రెజ్విన్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఫామ్గా మరి ఉన్నారని చెప్పచ్చు. మరి జవాన్ నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్గానే మనం చెప్పాలి. ఇలా చూసుకున్నాం పాకిస్తాన్ కూడా బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ చాలా టఫ్ టీమ్గానే మనం చెప్పచ్చు. ఎప్పుడు సంచలనాలు సృష్టిస్తుంది ఏమిటనేది మనకైతే తెలియదు. కానీ మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి ఇలా చూసుకున్న బల్ల కూడా 50-50 ఛాన్స్ ఎక్కువ మరి కనిపిస్తుంది. కానీ టీమిండియా గెలిచే ఛాన్స్ ఎక్కువ నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి ఈ డిఫెన్స్ ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతుంది. వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.